నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ సంధ్యారెడ్డి గారు. నమస్తే అమ్మ. అమ్మ, విష్ణుప్రియకి సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా సోషల్ మీడియాలో అమ్మాయి చేస్తున్న ఒక దందా, సబ్స్క్రిప్షన్స్ పేరుతో 399 రూపాయలు కడితే మీరు నా అందాలు చూడొచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి చెప్పనమ్మా, స్వేచ్ఛ, నా ఒళ్ళు నా ఇష్టం అంటారు. వర్చువల్ ప్రాస్టిట్యూషన్ని ఎంకరేజ్ చేసినా ఓకేనా? ఇప్పుడు సమాజానికి ఓకే అండి. ఇప్పుడు సమాజంతోనే అవసరం లేదు వాళ్ళకి. మనుషులైతేనేమో సమాజంతోనే అవసరం, పశువులకు ఏమవసరం? కొంతమంది మహిళా వక్తలు ఉన్నారు, ఆమెకు తొత్తు పలుకుతున్నారు. ఇంకా అవునండి, చూయించుకొనియండి. చూడటానికి సిగ్గులేదా అండి మగోడికి అంట? ఫస్ట్ చూపించడానికి సిగ్గు ఉండాలనా, చూడటానికి సిగ్గు ఉండాలనా? నువ్వు చూపించిన వాడు వాడు చూస్తుండు. గతంలో వస్తుందని అదే చెప్పిన నేను. ఈక్వల్ టు ఒక తక్క ఒక చెల్లె, ఇల్లు పెద్దగా ఏం లేదు తేడా. ఏం చేస్తారు? సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. నిజంగా అచ్చోష్నాంబోతులాగా ఇది ఒకటి నాకు అర్థం కాదు. ఇది ఒక ఇండస్ట్రీకి వచ్చేసి దీని అందచందాలు 399ని రీఛార్జ్ చేసుకుంటే నా అందచందాలు చూపిస్తున్నామంటే అసలు మామూలు ఆడవాళ్ళు ఏం కావాలో చెప్పండి. అది ఏం చెప్తుంది అది సమాజానికి? మీరు చదువుకున్నా మీకు జాబులు రావే, మీరు ఇట్లనే నాలాగానే ఇప్పుకోండి, ఆ నాలాగానే చూపించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లక్షలు సంపాదించే 50,000 ఏం చేస్తారు మీరు? ఆ సాఫ్ట్వేర్లు చేసి జాబులు చేసి 10,000కి ఏం చేస్తారు? ఇట్లా రీఛార్జ్ చేసుకుంటే ఇష్టం ఉన్నట్టు డబ్బులు సంపాదించుకోండి సమాజానికి మెసేజ్ ఇస్తుంది. ఇది కొంతమంది ఆడవాళ్ళకు నచ్చుతుంది. అలా పేర్లు నేను చెప్పాను. కానీ ఎంతసేపటికి పురుషాధికత అని చెప్పేసి పురుషులని అంటాడు, కానీ ఆడదానికి ఎందుకు సిగ్గులేదని అడుగుతున్నా. ఇట్లా చేసుకునే ఆడదాన్ని ఇది ఒక్కతే కాదు, దీనిలో అంటే ఇంకా మస్తు మంది ఉన్నారు. ఇది సెలబ్రిటీ కాబట్టి దాని బొంద సెలబ్రిటీ. నాకు సెలబ్రిటీ అన్న సిగ్గు అవుతుంది. సెలబ్రిటీ అంటే ఒక 10 మంది మేలు కోరేది, 10 మందికి మంచి మెసేజ్ సెలబ్రిటీ. నేను చెప్తున్నాను కదా, బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో ఉండేవాళ్ళు చాలా గొప్పలు. దీనికన్నా వాళ్ళు ఇట్లా ఇక్కడ యూత్ కాదు, టీనేజ్ పిల్లలు ఖరాబ్ అవుతుంది. అవును, ఆ సోషల్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, బాంబేలోనేమో చిన్నపిల్లలు ఖరాబ్ చేయరు, వాళ్ళ అవసరాల కోసం పొట్టకూటి వాళ్ళ వృత్తి అది. మరి దీని వృత్తి ఇది కాదుగా. దీని వృత్తి ఇదే ఉండాలి. మళ్ళీ బిగ్ బాస్లకు ఎందుకు పోవాలి? మళ్ళీ ఎందుకు స్టేజ్ షోలలో ఉండాలి? అంటే ఇవాళ ఇది కూడా సమాజంలో వీళ్ళందరూ ఇచ్చిన హోదానే కదా. ఏం లేదని చెప్పింది, గ్రామీణ ప్రాంతం అన్నది, ఇది అన్నది అది అన్నది, మంచిగా హైదరాబాద్ వచ్చింది, సెటిల్ కాగానే దానికి ఇక దీంతో సరిపోలే. ఓవర్ నైట్ సెలబ్రిటీ కావాలి, ఓవర్ నైట్ ఇది ధనవంతరాలు కావాలి. ఈజీ మనకి అలవాటు పడిపోయి చిన్న కార్ నుంచి లగ్జరీ కార్ వరకు వచ్చింది. ఒళ్ళు అనేది మనిషికి ఒక్కటి. ఇక్కడ విష్ణుప్రియ చూపిస్తుంది ఓకే, వీళ్ళు చూస్తున్నారు ఓకే. గవర్నమెంట్ ఆ సోషల్ మీడియాలో నేను అదే చెప్పనీకోతున్నా. ఇప్పుడు ఇలా 339 అన్నావు, రేపు మొత్తం ఒక గంటకి 1000 రూపాయలు అంటారు. మరి ఇప్పుడు ఇందులో ఈ యాప్స్ అనేది తీసుకొచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. బ్యాన్ చేయించాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని బ్యాన్ చేయించాలి. చూసే వాళ్ళను బ్యాన్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని అనాలి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన వాళ్ళకి ఉంటుంది. అందరికీ బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి యాప్స్ని బ్యాన్ చేయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి. మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. దీన్ని చూసి ఇంకొకటి వస్తుంది. ఇంతే కదా, ఏముందిలే, ఇంటర్ చదివిన వాళ్ళందరికీ అన్ని ఒళ్ళులు చూపించుకొని తల్లిదండ్రులు ఏం కావాలి? దీనికంటే తల్లిదండ్రులు లేరట. మరి యాప్లో దాని తమ్ముడే రావచ్చు. యాప్ రీఛార్జ్ ఎవడైనా చేసుకోవచ్చు కదా. అవునా కదా? మరి అప్పుడు ఏం చూపిస్తుంది ఇది సమాజానికి? నా వాళ్ళు నా ఇష్టమా? మొన్న ఎవడో టీవీలో మాట్లాడుతుండు, చదువుకున్న నిరుద్యోగుల కన్నా ఇదే నయము అంట. చెప్పుతో కొట్టద్దు. అప్పుడు చదువుకున్న నిరుద్యోగుల కన్నా వర్చువల్ ప్రాస్టిట్యూషన్ అంట. ఆడోడు మాట్లాడిండి ఆ టీవీలో, బీఆర్కేలా. నేను చెప్పుతో కొట్టేదాన్ని. నిరుద్యోగ సమస్యను బాధపడే వాళ్ళని అవమానపరచడం, పక్క నుండి చూస్తున్నారు వీళ్ళు. అంటే ఏంటి, నిరుద్యోగులంతా అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇట్లా? నేను అదే అంటున్నా. దీన్ని దేంతో అనాలి? దానికి ఏమైనా సిగ్గు శరం మాన మరి అన్నీ వదిలేసింది. అది సిగ్గుంటక్కర్లే సబ్స్క్రైబ్ చేసుకుంటానికి. ఇక్కడ జరిగేది ఏందమ్మా అంటే, 15 సంవత్సరాల పిల్లలే ఎక్కువ ఖరాబ్ అవుతారు. అవును, ఎందుకు అంటే ఆన్లైన్ క్లాసెస్, రీఛార్జ్ అనేది ఫోన్పే అందరు తెలిసిపోయింది. ఆ రీఛార్జ్ చేసుకున్న తర్వాత వాడు చదవమంటావా, ఎగ్జామ్ రాయమంటావా, దీని అందాలు చూడమంటావా, ఏం చేయమంటావు? అందుకే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి, 15 years వరకు ఫోన్ ఇవ్వద్దు అంటున్నారు. మన ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ 15 సంవత్సరాలు
నిన్న మొన్న కూడా ఒక అమ్మాయి ఏదో చూసిన నేను. అది కదమ్మా, ఇప్పుడు 15 ఏళ్ళు వాళ్ళకి ఇది రిస్ట్రిక్షన్ పెట్టాలా అంటే మిగతా అంటే నేను ఏమంటున్నా అంటే మీరు కాదు. నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే, ఇలా వెళ్ళి ఓకే అది చూపిస్తుంది, మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయరని ఏం గ్యారంటీ? నిన్న చూసి ఇంకో అమ్మాయి తయారవ్వదని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు నేను సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సింది అదే. ఇప్పుడు మొన్న ఒక వ్యక్తి వచ్చి చెప్తుంది, చూసేవాడికి సిగ్గులేదా అండి అని వచ్చి చెప్తుంది. ఆమె మళ్ళీ ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇది చెడిపోయిందండి, రేపు మన పిల్లలు చెడిపోతారు కదా అని అడుగుతున్నాం. ఎవరిని చెడిపోయేటోని ఆపలేం, కానీ ఈ మాటలు మనం ఎంకరేజ్ చేస్తామా చెప్పండి? వాళ్ళకు మరి లైసెన్స్ తీసుకోవాలి. మరి ఇలా బిజినెస్ చేసిన వాళ్ళని లైసెన్స్ తీసుకోవాలి, ఎవడేమన్నాడు. పోయి ఎక్కడో ఉండాలి, బాంబేలోనే ఎక్కడో ఉండాలి, బోర్డు పెట్టి ఆడే వస్తాడు కదా. ఇలా సోషల్ మీడియాలో ఎందుకు పిల్లలను ఆగం చేసేది? పసి పిల్లలా మా పిల్లలు, ఒక పిల్లలు హార్మోన్స్ అనేది 13 సంవత్సరాల నుంచి యాక్టివ్ అవుతుంటాయి. కాబట్టి పిల్లలు ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళకి తెలియదు. నువ్వు తృణపాయంలోనే ఇప్పుడు ఉన్న లైఫ్ని మీరు పిల్లల జీవితాలను ఖరాబ్ చేయడం కాదు. వీళ్ళ జీవితాలు ఇట్లా సంపాదించిన డబ్బులు ఉంటాయి అనుకుంటున్నావు, ఇవి లాస్ట్ వరకు ఉంటాయి అనుకుంటున్నావు నువ్వు. మళ్ళీ దీంట్లోకి ఏమైనా అయింది అనుకో, రేపు ఏదైనా చచ్చిరనుకో, మనం ఏమో వచ్చి మాట్లాడాలి. అవునా కదా? అవును. ఇలా జరిగింది, యూట్యూబర్ ఇలా జరిగింది, ఇలా అయిపోయింది, ప్రేమించింది, ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకుంది అన్నప్పుడు మళ్ళీ వచ్చి స్పందించాలి. నేను అనేది ఏంటంటే ఉరుకురికి పాలు తాగడానికి నిలబడి నీళ్ళు తాగమంట. భగవంతుడు అందం ఇచ్చాడు, స్వరం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు. 1,00,000 రూపాయలతో సర్దుకో, ప్రమోషన్స్ చేసుకో, వేదిక పెట్టుకో, లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ అవయవాలను చూపించిన అందం వచ్చిన డబ్బులు నీకు బయట జీవితం లేదు. దాన్ని ఇలాంటి చెత్త ముండలను ఎంత తిట్టినా వేస్ట్, అస్సేం వేస్తుంది. ఏం మాట్లాడాలమ్మా? ఇలా మాట్లాడినాం అనుకో కేసులు పెడతారు. ఇప్పుకునే దాంట్లోకి ఏ కేసులు ఉండవు, కప్పుకునే దాంట్లోకి కేసులు వస్తాయి. మీకెందుకండి? వాళ్ళ ఇష్టం, మీకెందుకు అంటారా? అన్నారా? అనేవాళ్ళు ఉన్నారు, పక్కా అంటారు. సంధ్యారెడ్డికి ఏం నొప్పి అండి? ఆవిడ వల్ల ఆవిడ ఇష్టం. సంధ్యారెడ్డికి రాజ్యాంగం ఇచ్చింది మాట్లాడే రైట్. నేను మాట్లాడుతున్నా, మీకు జడ్జి చేస్తున్నానా? మీ కర్మ, మీ ఒళ్ళు, మీ ఇష్టం, మీ సావు మీరు సావండి. సమాజం భ్రష్టు పడుతుంది. మళ్ళీ ఆడోళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ అదే అవుతున్నాయి. లేకపోతే బొమ్మట్టుకుంటారు. నిన్ను అవయవాలు చూసినాక నీకు బయటకు పోతే వాడు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాడే నీకు? అందరు అలా లేనమ్మా. ఇక దీని ఎమ్మడో 5 మంది అనుకో, ఓయమ్మ ఇది ఇన్ని సంపాదిస్తుంది, నీ ఏం ఉద్యోగం చేస్తా, నేను కూడా ఇష్టప్రియలాగానే పోతా అంటారు. స్నేహితుల ప్రభావం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అమ్మాయిలకు. సెలబ్రిటీస్ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది మరి విషయాలలో. సెలబ్రిటీ అంటే ఇవాళ ఇండస్ట్రీలో ఒక విలువ లేకుండా అయిపోయింది మీ మొఖాలకి. ప్రతి ఒక్కరు సెలబ్రిటీ. 50,000 ఫాలోవర్స్ రాగానే పెద్ద మాకన్నా మించిన ఆడది లేదనుకుంటుంది. దరిద్రం అమ్మ. 11 గంటలు అయితే ఈ ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ తీసిన అసలు వాళ్ళు భార్య భర్తలో ఏందో తెలియదు, కానీ నాకు అది ఎట్లా అప్రోచ్ కావాలో తెలియట్లేదు. నేను స్క్రీన్ షాట్స్ తీసానమ్మా. ఎంత దరిద్రంగా ఉందంటే అది అసలు నైట్ భార్య భర్తలు ఇద్దరు ఇట్లా పడుకున్నట్టున్నారు. అది వాడు ఇట్లా ముందు పెట్టి నిన్న స్క్రీన్ షాట్ తీసినట్టున్నది. వాళ్ళు ఎంత గలీజ్గా చేస్తున్నారు తెలుసా అమ్మ? మీకు పంపిస్తా వీడియో. నిజం నానా, నాకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. నేను అవి ఇట్లాంటివి నాకే సిగ్గు అవుతుంది. వామ్మ నేను ఆన్లైన్లో ఉంటే నాది కూడా కనిపిస్తుంది కదా అందులో. దానికి అందులో ఎంతమంది ఉంటారు తెలుసా అమ్మ? ఆల్మోస్ట్ అందులో ఒక 15,000 మంది లైవ్లో ఉంటారు. ఇంత బరిదేగించిపోయిందంటే నీకు పంపిస్తా తర్వాత. అవి 11 అయిందా అంటే లైవ్లు. ఒకటి మొన్న వాడు లైక్ కొట్టవా, ఫాలో కొట్టవా, నీ లోపల ఏం వేసుకున్నావు చూపి అంటే, ఇగో ఇది రెడ్ బ్రా వేసుకున్నా అని చూపిస్తుంది. లైక్ల ఫాలోల కోసం లోపల వేసుకున్న బ్రా చూపిస్తుంది. నీకు ఆ లింక్ కూడా పంపిస్తా. ఇవన్నీ చూస్తుంటే ఇట్లా వాళ్ళు ఆదైపోతుంటుంది తెలుసా. ఈ లైక్ల కోసం బరిదెగించిన ఇట్లనేనా చెండాలం ముండల్లారా? ఇన్స్టాగ్రామ్ తీయాలంటే రోత వస్తుంది. ఫస్ట్ సోషల్ మీడియా బ్యాన్ చేసి పడేయాలి. ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు భగవంతుడు. ఎవరన్నా ఇవాళ ఈ యాప్ బ్యాన్ చేసి ఇంకో యాప్ వస్తుంది. టిక్ టాక్ ఉన్నప్పుడు దరిద్రం అంతా అందులోనే ఉండే, అది బ్యాన్ చేస్తే ఇన్స్టా వచ్చింది. ఇన్స్టా అప్పుడు ఇంత లేదు ప్రభావం. కోవిడ్ టైంలో టిక్ టాకే ఉండే, టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. షేర్ చాట్ ఉండే, అది కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ యాప్ వచ్చింది, ఇది బ్యాన్ చేసి ఇంకొకటి. దాని ఒక్కొక్క దాని అందం చూడు.
వీళ్ళ అందాలు నాకైతే నిజంగా చెప్తున్నా కదమ్మా దౌడలు గుద్దాలు అనిపిస్తుంది దీంట్లోని. ఏందమ్మా ఎక్కడ పోతున్నావు? ఎదగండి అమ్మా, స్వేచ్ఛగా ఎదగండి, మంచిగా హ్యాపీగా ఉండండి. ఇన్స్టాగ్రామ్లతో మొన్న మొగోడు నల్లగా ఉండని ఎర్రగుండని ఇన్స్టాగ్రామ్లో లైక్ చేసి వన్ చంపలే. అవును. మొన్న సిద్ధారెడ్డి భార్యను వాడిది ఇన్స్టాగ్రామ్లోనే కదా పరిచయం, ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఆ నెంబర్ లేచిపోయింది. పుస్తలుతాడు. ఏమైనా విలువలు ఉన్నాయా? ఏమైనా బుద్ధి సిగ్గులు ఉన్నాయా దీంట్లోకి? వీని దగ్గర లేదు, నా దగ్గర ఏముంటుంది? సిగ్గులు లేవా దీంట్లకు? పెళ్ళైన ఆడపిల్లలు రోగాలు పుట్ట మొగళ్ళని ఎందుకు చంపాలి? డైవర్స్ తీసుకోరి. డివోర్స్ అయితే ఇద్దరు ఒప్పుకోవాలి, ఇలా చంపేస్తే పోయి అంటే చంపేస్తే అది పోయి జైలుకు పోతుంది. దాని పిల్లలాగమైతురుగా. ఇప్పుడు పక్కన పోయి మొగని ఇచ్చిపెట్టి పక్కన పోయి ఉండాలి. ఓదికి పెళ్ళిళ్ళు అయితే లేవు, అయితే పెళ్ళాలతోని అసలు కామెంట్లు చూడు నువ్వు రోజు. అందులో సంధ్యక్క న్యాయం వైపు మాట్లాడుతుంది, మొగోడుగా అని చెప్పదు, ఆడదని చెప్పదు. మీరు నన్ను జడ్జిమెంట్ చూసి మొగోళ్ళకే ఒత్తాసు పలుకుతుంది అంటే ఇవాళ ముళ్ళో చాకి మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ మంచి రోజులు లేవు. అవును, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. తప్పే ఉంది అందులో? మాడదాని అందం ఎన్ని రోజులమ్మా? టాలెంట్ని నమ్ముకోండి, వచ్చిన 10,000 అందంగా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి ఒళ్ళు అమ్ముకునే సొమ్ము ఈక్వల్ టు ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు, బొమ్మలు అంటారు చూడు వెనకటికి, వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఇలా చిన్నపిల్లల జీవితాలు నాశనం చేయరు. ఈ ముండలు సమాజానికి టెర్రరిస్ట్ల కన్నా డేంజర్. ఈ ముండలు ఎక్కడికక్కడ కడిగిపోయాలి, ఎక్కడికక్కడ కడిగితే తోలు ఒలవాలి. ప్రజాస్వామ్య ప్రజల తీర్పు చెప్పాలి. ఇక ఇంత ఘోరం అనిపిస్తుందంటే అసలు బయట పరిస్థితులు చూస్తే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. కంట్రోల్ చేయాల్సిన దగ్గర కంట్రోల్ అనేది లేదు, అక్కడ లేకుండా అయిపోయింది. అందరం కలిసి సమాజంలో బాధ్యత అందరిదమ్మా. ఇవాళ ప్రభుత్వాల బాధ్యత, కోర్టుల బాధ్యత, పోలీస్ బాధ్యత, ప్రజల బాధ్యత. ప్రజలు కూడా మారాలి. ఇది అనేది సమాజంలో అందరి మీద బాధ్యత ఉండాలి. నేను వస్తే ఇట్లనే స్పందిస్తా. నన్ను ఎవడని ఏమని అనుకోను.